Please subscribe to our YouTube channel. Like and share this video. కళ్ళు పెద్దగా ఉండటం అనేది ఒక విశాల దృష్టికి నమోస్తు వ్యాసాయ విశాల బుద్ధే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర అన్నాడు. ఫుల్ల అరవిందము, ఫుల్లము అంటే వికసించటం, ఫుల్ ఆఫ్ ఐ. ఆ సంస్కృత ఇంగ్లీష్లో కూడా ఫుల్ అదేనమాట. ఫుల్ల సంస్కృతంలో అంటే బాగా వికసించటము అని, స్ఫుటం. అలా పెద్ద కన్నులు కలవాడట వ్యాస భగవానుడు. ఏమిటయ్యా పెద్ద కన్నులు ఉన్నందుకు? ఈ సమస్త జాతికి ఆయన PhDలో డాక్టరేట్లో ఇంకోటో వస్తుందని రాయలేదు. ఆయనకి ఎవరు ఇవ్వగలరు డాక్టరేట్లు? మహానుభావుడు వ్యాసో నారాయణో హరి అనిపించుకున్నవాడు. ఆయన అంత భారతం రచించాడట. రచించి ఆయన బుద్ధిలో ఉండి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. వచ్చాడు. ఓం బ్రహ్మదేవానాం పదవీ కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం మంత్రం చదివాడు. వచ్చాడు బ్రహ్మదేవుడు, చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన ఏం కావాలి వ్యాస అడిగాడు. స్వామి ఏమీ లేదు, నేను ఈ భారతం అంతా రచించాను. 1,00,000 శ్లోకాల భారతం. మొత్తం భారతం 15 లక్షలు. తల తిరిగిపోతుంది మనకు. 1,00,000 అంటేనే తల తిరుగుతుంది. 15 లక్షలు రాశాడు ఆయన. దేవలోకము, గంధర్వలోకము, పితృలోకము, ఈ 3 లోకాలకు పంచాడు. దేవలోకానికి 12 లక్షలు, 1,00,000 పితృలోకం, 1,00,000 గంధర్వలోకం, ఇంకొక 1,00,000 మిగిలింది. ఈ 1,00,000 భారత భూలోకము కోసం ఇచ్చాడు ఆయన. మొత్తం 15 లక్షల భారతం రాశాక బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన అన్నాడు, గణపతిని ప్రార్థించు నాయన అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. వచ్చాడు గణపతి. ఏం కావాలని అడిగాడు. స్వామి ఏం లేదు, మీరు కొంచెం నేను చెప్తుంటే మీరు కూర్చొని రాయాలి అన్నాడు. అసలు మన ఒంటికే పట్టని వ్యవహారం కదా నాయన, ఒక చోట ఉండిపోవడం అంటే ఎప్పుడు అయ్యే పని కాదు. ఎక్కడైనా రాస్తాను కానీ ఎక్కడైనా నువ్వు ఆపేవనుకో నువ్వు అని ఇలా తీసుకున్నావు అనుకో ఊపిరి, నేను వెళ్ళిపోతాను, నా అలవాటు ప్రకారము చూసుకో అన్నాడు. అంటే సరే స్వామి, నాది కూడా ఒక చిన్న నియమం అన్నాడు. నేను చెప్పిన ప్రతిదీ, ఆయన గణపతి, ఆయనకేముంది, అయినా సరే ప్రతిదీ అవగాహన చేసుకుని మీరు రాయాలి అన్నాడు. సరే అన్నాడు. ఇద్దరు కూర్చున్నారు. ఇలా 1,00,000 శ్లోకాలు చెప్తున్నాడు ఆయన. చెబుతుంటే ఈయన రాస్తున్నాడు. భారతంలో అక్కడక్కడ గ్రంథి శ్లోకములు అంటారు. గ్రంథి అంటే ముడి. Please subscribe to our YouTube channel. Like and share this video.